ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నేతల పైన సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం, విపరీతమైనటువంటి మాటలతో విమర్శలు చేయడం, వీటిపైన జరుగుతున్నటువంటి కేసుల పరంపర వైసీపీ నేత, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మెడకి ఉచ్చుగా బిగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా సిఐడినే ఇప్పుడు ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడే శైలి సినిమాల్లో అయినా బయట అయినా దాదాపు ఒకేలా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఈ లాస్ట్ 5 yearsలో కొద్దిగా ఆయన దూకుడు పెంచి శృతిమించి ఎలా అంటే అలా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ మధ్య కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి అన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఆయన తనదైన సహజ శైలిలోనే మాట్లాడారు. సో ఏంటి ఈ కేసుల పరంపర ఏంటి? 9-10 కేసులు నమోదైనాయి అంటున్నారు. సిఐడి స్పెసిఫిక్గా ఇప్పుడు ఆయన పైన వచ్చిన కంప్లైంట్స్ని కేసు ఫైల్ చేసింది అన్నారు. నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా అతిథులేం కాదు. ఇక్కడ ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు ఏదైనా కొద్దిగా రియలైజేషన్ సెక్షన్ అయితే ఉండి, ఈ ప్రభుత్వం మారింది కదా, అఖండ మెజార్టీతో గెలిచి మనం 11 సీట్లకే పరిమితం అయిపోయామనే ఆలోచన ఉన్న ఎవరైనా తెలియగలైతే సీరెడ్డి లాగా ఒక లెటర్ రాయటము, క్షమాపణ కోరటం, ఇవన్నీ ఉండేవి. రాంగోపాలవరం కూడా అట్లనే నాకు రాజకీయాల సంబంధం లేదన్నాడు. ఈయన అట్లా అంటల్లా, నన్ను ఎప్పుడు లోపలేస్తారన్నట్టుగా ఆయన వ్యవహార శైలి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అంటే నేను ఏం మాట్లాడినా నన్ను ఎవరైనా చేయలేరనే ఆ అహంభావంతో ఆయన వ్యవహరిస్తున్నాడు మొదటి నుంచి కూడా కేశవ్ గారు. కాబట్టి మీరు అన్నట్టు సిఐడి కూడా కేసు నమోదు చేసింది. తెలుగు యువత అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ వీళ్ళంతా కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళంతా ఫిర్యాదు మేరకు సిఐడి దాదాపు 111 బిఎన్ఎస్ చట్టం ప్రకారం 111, 196, దాదాపు 293, 336, 341, 61 సెక్షన్ల ప్రకారం 7 సెక్షన్లు నమోదు చేసింది. అంటే ఈ సెక్షన్లో అతను బయటకు వచ్చే పరిస్థితి ఏం కనపడతలా. ఇది ఏకకాలంలో ఈయన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దోషణలు చేయటం, వర్గ విభేదాలను రెచ్చగొడతాం, మతద్వేషాలను రెచ్చగొడతాం. ఆయన కూడా అదే కులం కదా, ఆ కులాన్ని ఆయన తిట్టుకుంటూ ఉంటాడు. ఆయన కులం కూడా అదే సేమ్ కులంలోనే ఆ విధంగా రెచ్చగొట్టుతో పాటు ఇంకొకటి ముందుకెళ్ళి దేశ ప్రధాని మోదీ గారి కాళ్ళే పట్టుకున్నాడు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి వ్యక్తిగత దోషం చేయటం కరెక్ట్ కాదనేది వీళ్ళకి ఇది. ఇంత జరుగుతున్న మీరన్నట్టు ప్రభుత్వం మారింది. సెప్టెంబర్ 28 విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. లాస్ట్ వీక్ కూడా మళ్ళీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. అతని మాటలో ఏమాత్రం మార్పు లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన అపాయింట్మెంట్స్, టీటీడీ చైర్మన్ ఏ విధంగా దూషించాడు, ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా అన్నం చేశాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనిషి అనే వ్యక్తి మారాలి. మారకపోతే ఏంది, ట్రీట్మెంట్ అనేది జరగాలి. అది ఇప్పుడు ఈయనకి తక్షణం ఈయన చికిత్స అవసరం అనేట్టుగా కనపడుతుంది ఈ పరిణామాలన్నీ. అంటే ఆయన ప్రశ్నించడం తప్పు కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అది మానేసి కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. నేను ఆల్రెడీ రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పోలీసులు కూటమికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అనేటువంటి ఆరోపణ చేశారు. ఎలా చూడాలి మరి? ఒకవైపు కేసులు ఆగట్లేదు, ఇంకోవైపు విమర్శలు ఆగట్లేదు. పోలీసులు ఎవరికి తొత్తులేం కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. సంఘ విద్రోహ శక్తులుగా వర్గాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నారా, మతాల మధ్య, కులాల మధ్య విభేదిస్తున్నారా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారా అనేది వాళ్ళు విచక్షణాధికార ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు మీ టైం వచ్చింది. ఇప్పుడు లేకపోతే నువ్వేదైనా పత్తిత్వం అయితే లేదా అమాయకుడు అయితే నీవు భావ ప్రకటన స్వేచ్ఛ భంగం కలిగిందని భావిస్తే ఏకకాలంలో కడప నుంచి చిత్తూరు, అనంతపురం, తర్వాత బాపట్ల, శ్రీకాకుళం, తర్వాత పల్నాడు, కృష్ణా, పశ్చిమ గోదావరి 9 జిల్లాల్లో నీ మీద ఎందుకు కేసు నమోదు చేస్తారు? నువ్వేమైనా అమాయకుడువా? నీకేం పరిపక్వత లేదా? ప్రముఖ రచయితగా ఒకప్పుడు ఉండేవాడు కదా, ఇప్పుడు రచయిత భావాలు, ఓ డైరెక్టర్ స్థాయికి ఎదిగావు కదా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలు చేసావు కదా. ఇంత ఇదిగుండి కూడా సమాజం పట్ల నీకు చిత్తశుద్ధి లేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విభేదాలు చేస్తూ ఉంటే ఎంతవరకు సహిస్తారు? చట్టం తన పని తాను చేసుకోవాలి. అరెస్ట్ చేస్తారంటారా? తప్పదండి. ఇతను ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన నోటీసులు కూడా ఇచ్చేసి ఆయన పరారులో ఉండడని కొన్ని టీవీ ఛానల్లో వేస్తున్నారు. ఎందుకంటే ఇయంతా ఒక ఎత్తు అయితే, పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఒక ఎత్తు అయితే, 9 జిల్లాల్లో సిఐడి కేసు కూడా 7 సెక్షన్ల కింద నమోదు చేసింది. ఈ స్టేషన్లోకి అయితే మళ్ళీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వ్యక్తిగతంగా ఆయన ఇచ్చేశారనే ఉద్దేశంతో వాళ్ళ ఛానల్ యాజమాన్యాలు బీభత్సంగా కేసులు పెట్టారు. అయ్యి ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కలిపితే దాదాపు 15 నుంచి 20 కేసులు నమోదు అయినట్టుగా కనపడుతుంది. సార్ ఇవన్నీ ఒక ఎత్తే సార్ కేశవ్ గారు. ఇతను డిక్లరేషన్ అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు
తమిళనాడులో చూసాం, కస్తూరి కామెంట్స్ చేసినారు కానీ 10 రోజులు తిరగకుండానే అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడున్న హైదరాబాద్లో గచ్చిబౌలిలో అరెస్ట్ చేసి వచ్చి తీసుకెళ్ళి పట్టుకెళ్ళారు. ఇక్కడేమో కేసులు పెడతారంటారు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, తిడతా ఉంటారు, నడుస్తూనే ఉంటది ఈ డ్రామా. వాళ్ళు వీళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా లాగా అనిపిస్తుంది, జనం కూడా అనుకునే కరెక్టే. ఇటువంటి ఫర్దర్ యాక్షన్ ఎంత ఇన్స్టెంట్ గా ఉంటే మీరు అన్నట్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 2 daysలో ఇతను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఇంట్లో లేడు, పరారులో ఉండరని చెప్పి అంటున్నారు. ఎక్కడున్నా కానీ ఆయన పట్టుకొస్తారు, డౌటే లేదు. ఆ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అదే సమయంలో ఈయన ఏమంటాడంటే తిరుమలలో లడ్డు గురించి విషయం కూడా అనవసరంగా జోక్యం చేసుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గురించి డిక్లరేషన్ అడిగాకు నీకు ఎక్కడ ఉందని అడుగుతాడు, మతాల మధ్య చుచ్చు పెడతారు అన్నాడు. అంటే ఇది వ్యక్తిగతంగా శృతి మించి వెళ్ళాడు, లైన్ దాటాడు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం కూడా చూసాం, ఎంత వ్యక్తిగత హనం చేసేట్టు ప్రెస్ క్లబ్లో మాట్లాడాడు కూడా అందరూ సహించలేదు. తెలియక కాదు, అంత తెలిసే చేస్తున్నాడు. ఇంటెన్షన్ ఈజ్ క్రిమినల్, ఇంటెన్షన్ ఈజ్ క్లియర్. మోసపూరితమైన కుట్ర, అపవాదం వేయటం అనేది క్లియర్ కనపడుతుంది. కానీ ఆయన పాపం ఆరోగ్య స్థితి కూడా బాగోదు అనుకుంటా, ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వ్యక్తి. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో ఉంటాయా లేదా యాక్షన్ ఒకేలా? లేదండి, వచ్చినప్పుడు ఇప్పుడు చావు దగ్గరగా ఉన్నాడని చెప్పి ఉపేక్షిస్తే మాట్లాడే మాట, ఈ పదజాలం, ఈ నాలుక లిమిట్లో ఉండాలి కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ ప్రభుత్వం మీద విమర్శిస్తున్నావు అనేది ఉండాలి కదా. నువ్వు మారకపోతే అదే తెలిసే మాట్లాడుతున్నాడు కదా, తెలియకేం మాట్లాడుతున్నా. నీ ఆరోగ్యం అంటే ఒకవేళ అరెస్ట్ చేసే ముందు, జైలుకి తరలించే ముందు ఏమవుద్ది, జడ్జి గారి ఆదేశాల ప్రకారం ఒకవేళ హెల్త్ టెస్ట్ చేయమంటున్నాడు, హెల్త్ టెస్ట్ చేస్తారు. అన్నీ బాగున్నాయి అనుకోండి, లోపల తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు ఉంటారు, జైల్లో కూడా డాక్టర్లు ఉంటారు. ట్రీట్మెంట్కి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన దానికి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఈ ప్రభుత్వాన్ని ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది పోసాని కృష్ణమురళి తీరు మారడం లేదు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా, కేసులు వచ్చినా మళ్ళీ ఆయన మాట్లాడే విధానంలో మార్పు లేదు. కాబట్టి సిఐడి యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. 2 రోజుల్లో అరెస్ట్ చేసేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.